జగన్మోహన్ రెడ్డితో మాకేమన్నా తలపోటు ఉంటుందా? ఆయన వల్ల ఇబ్బంది ఉంటుందేమో, ఇదివరకు ఆ ఇబ్బందుల వల్ల మేము అందరం దూరంగా ఉన్నామని చెప్పి పబ్లిక్ గా చెప్పుతున్నారు. అది అంటే దాన్ని బట్టి ఎంత మంచి పేరు మనం వరుణ్ గారు, ఒక విషయం, సంపాదించుకున్నాం. వంశీ మీద మీకున్న కక్ష పగతో ఒక దళితుడిని బలి చేశారన్నది చంద్రశేఖర్ గారి కామెంట్. ఏమండి, కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా వ్యక్తిగత కక్షలు లేవు. వాళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి కాబట్టి ఒక చట్టం ఏమీ లేకుండా 2 నిమిషాల్లో లోపలేసేవారు. ఈవేళ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ వలన ఎవరికి కూడా అన్యాయం జరగట్లేదు. ఎవరైతే చట్టరీత్యా నేరాలు చేశారు వాళ్ళు చట్ట ప్రకారం ఒక్కొక్కళ్ళు వెళ్తారు. దానికి సమయం పడుతుంది. అంతేగాని మేము నిరపరాధులు అనడానికి అక్కడ ఆల్రెడీ వంశీ గారు ఏం చేశాడో, ఏ విధంగా ప్రవర్తన చేశాడో మనందరికీ తెలుసు. అతను కిడ్నాప్ చేశాడు కాబట్టి ఈవేళ మరి ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. ఎందుకంటే చట్టం అటువంటి పరిస్థితిలో పకడ్బందీగా ఉంది కాబట్టి. వాళ్ళ టైంలో చట్టం ఓన్లీ వైసీపీ వాళ్ళకి చుట్టం అంతే. చేత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కానీ, ఏదైతే ఇందాక మీరు చూపించే చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఆల్రెడీ కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, ఈ నానిలందరూ కూడా ఒక వ్యవస్థ, ఒక పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక విధానం, మంచిగా వెళ్ళే విధానాన్ని, ఒక పద్ధతిగా వెళ్ళే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని కూడా వల్గర్గా తీసుకెళ్లిన నాయకత్వం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంచేత వాళ్ళ గురించి అంత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి బ్రహ్మాండం జరుగుతుంది. 2019లో మేము బీజేపీతో ఎక్కడ కలిసి ఉన్నామండి? ఆల్రెడీ 7-8 నెలల ముందు మేము బీజేపీతో కలిసి లేము, డిఫర్ అయ్యాం. దేని గురించి డిఫర్ అయ్యాం? రాష్ట్ర పరిస్థితి గురించి డిఫర్ అయ్యాం. అప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో అప్పుడు ఈయన చూని ఆ టైంలోనే డీజీలు మార్పించి, ఎలక్షన్ ఆఫీసులు కమిషనర్లు మార్పించి ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. అవన్నీ మర్చిపోయి మేం కాదు, ముందు కాళ్ళు పట్టుకుంది మీరు. ఈ వేళకి కాళ్ళు పట్టుకున్న కాళ్ళు వదలకుండా ఉండేది మీరు, మీ కేసుల గురించి. మొన్న సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది, ఈ కేసులన్నీ ముందు వదలగొట్టమని. ఇన్ని పెట్టుకుని ఈవేళ అతను కాదు. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, నెక్స్ట్ ఎవరండి? వంశీ గారు అయిపోయారా? ఇంకా నెక్స్ట్ ఎవరు? మీకేమైనా ఇన్ఫర్మేషన్? నెక్స్ట్ ఎవరైనా చట్టరీత్యా నేరం చేశారన్నది చట్టానికి తెలిసి చట్టం పనిచేసుకుని వాళ్ళని తీసుకెళ్తుంది. అంతేగాని ఇది లోకేష్ గారి వ్యక్తిగతం కాదు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతం కాదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం కాదు, ఎవరి వ్యక్తిగతం కాదు. వ్యక్తులతో ఎవరికి కష్టం లేదు. వారు చేసిన విధానాలు, వారు ప్రజలను పెట్టిన కష్టం, ఏవైతే విధానాలు ఉన్నాయో, వారు చేసిన ఇబ్బందికర పరిస్థితులు ఏమున్నాయో అవి చట్టరీత్యా వాళ్ళని ఎట్టి పరిస్థితులన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా అందరూ ఫోటోలు చూస్తా ఉన్నాం. వీళ్ళు ఏ విధంగా మాట్లాడారండి, మేడంని ఏ విధంగా మాట్లాడారండి చంద్రశేఖర్ రెడ్డి గారు. వాళ్ళు ఒక ఎంపీని పక్కన పెట్టుకున్న ఆ రోజు ఇవన్నీ పేరున్నాను ఏ విధంగా మాట్లాడారండి, రోజా ఏ విధంగా ఓకే, శివశంకర్ గారు నమస్తే. చంద్రశేఖర్ గారు వారు పాపం వర్మ గారికి తప్పదు, కూటమిలో పైకి పొత్తులు పెట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వర్మ గారి వాయిస్లోనే జనసేన మీద ఏ విధమైనటువంటి ఆక్రోశం ఉందో వారికి గతంలో కూడా మనం చూసాం, కొన్ని మీడియా ఛానల్స్లో కూడా నేను చూసా. ఇవాళ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పిలిస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఫోన్కి ఆన్సర్ చేయట్లేదని వారే మాట్లాడుకుంటూ బ్రహ్మాండంగా కలిసి చేస్తున్నారని వారు చెప్తూ ఉంటే మీకు కావాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ ఇడిపోవాలి. అప్పుడే మీరు బాగుపడతారు, జరిగే పని కాదు. శివశంకర్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న చంద్రశేఖర్ గారు, వర్మ గారికి, 99 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. శివశంకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఆయన కాన్ఫిడెన్స్ 30 సంవత్సరాలు తిరగలేదు అంటున్నారు. ఎవ్వరూ ఏమీ పీకలేరు, ఎవరైనా ఎక్స్ట్రాలు కానీ చేస్తే నేనే వస్తాను, గుడ్డలు ఓడదీస్తాను అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మంచిదండి, చాలా మంచిది. ఇక్కడ పీకించుకోవడానికి ఎవరు లేడు. ఆయన 30 సంవత్సరాలు ఇక్కడ ఎవరు జాగీర్ కాదు. ఎలక్షన్స్ ముందు కూడా అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు 30 సంవత్సరాలు మందే. ఏమైందంటే వర్మ గారు 30 సంవత్సరాలు మందే అని చెప్పడంతో వీళ్ళంతా రెచ్చిపోయారు వీళ్ళ పాలనలో.
గత ప్రభుత్వంలో రెచ్చిపోయాక అవన్నీ ఏంటంటే ఇప్పుడు కేసులు ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ లో గందరగోళం వస్తుంది. ఆ గందరగోళంలోంచి ఆ ఫ్రస్ట్రేషన్ లోంచి వచ్చే మాటలు అన్నమాట ఇవన్నీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడే భాష కాదు, ఆ రకంగా మాట్లాడకూడదు కూడా. అంటే ఆయన పరిణితి లేదా, రాజకీయ పరిణితి లేదా, లేదు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ అల్లకల్లోలం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారా అనేది మనకి డౌట్ వస్తుంది. ఎందుకు అంటే బాధ్యత ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఈరోజు, అలాగే ఒక ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రానికి. ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే వేలెత్తి చూపించడానికి పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్ పార్టీకి ఉంటుంది హక్కు. అయ్యా మీరు ఈ పాలసీ ఈ రకంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి, అంతేగాని పోలీసులు వాడెక్కడున్నా అండమానం 5 సముద్రాల అవతలున్నా లాక్కొస్తాను, దిస్ కైండ్ ఆఫ్ వర్డింగ్ ఈజ్ నాన్ సెన్స్. అంటే నాన్ సెన్స్. దీని ఫ్రస్ట్రేషన్ తోనే వస్తాయి మాట్లాడిన, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అయితే నాకు ఇందాక చంద్రశేఖర్ గారు మాట్లాడింది విన్నాను, నాకు కొద్దిగా జాలేస్తుంది ఆయన. ఎందుకంటే ఏ గూటి పక్షి ఆ గూట్లోకి వెళ్ళాక ఆ గూటి భాష మాట్లాడుతుంది. ఆయన మనిషి మంచోడే కానీ ఆ పార్టీలోకి వెళ్ళాక ఆ భాష మాట్లాడటం